ఇంట్లో వాళ్ళతో చెల్లెలి పెళ్లి విషయం గురించి మాట్లాడుతా అన్నారు. మాట్లాడారా లేదా? మాట్లాడాను. ఎవరితో? 2 రోజుల్లో మీ వాళ్ళని ఇంటికి పంపిస్తానన్నారు. ఏది, ఎవరు రాలేదే? ఫోను చేసినంత ఈజీ కాదు పెళ్లి చేయడం. నా తిప్పలు నేను పడి ఎలాగో అలా ఏర్పాటు చేస్తున్నానుగా. ఫోన్ చేసి ఎందుకు టార్చర్ చేస్తావు? చూడండి మావయ్య, చేత కాకపోతే కాదని చెప్పండి. నా రూట్ నేను చూసుకుంటాను. ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పెళ్లి ఏర్పాట్లు చేశారా లేకపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఏది బెటరో ఆలోచించుకోండి. అనవసరంగా బెదిరించాలని చూడకు. అన్నయ్య వదిన పెళ్లి విషయంగానే బయలుదేరారు. కావాలంటే ఓ 2 గంటలాగి మీ ఇంటికి ఫోన్ చేసి కనుక్కో. అవసరం లేదు మావయ్య, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఆవేశంగా అన్న మాట తప్పకుండా నిలబెట్టుకుంటావు. ఉంటాను మావయ్య, బాయ్. చెప్పరా రాఘవ, నీ కోపం ఎందుకు? నాకే కోపం లేదన్నయ్య. ఏదో కోపంలో మాట్లాడానని ఇప్పుడే అన్నావు కదరా. నువ్వు చెప్పావనే మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. మేమేదో బాధపడతామని ఊహించుంటే చెప్పు, ఈ పెళ్లి జరగదురా. నువ్వు కోపంగా ఉంటే మేము ఎలా మాట్లాడగలంరా? అయ్యో అన్నయ్య, అలాంటిదేం లేదు. అసలు నితీష్ పెళ్లి జరుగుతుందా లేదా అని నేను టెన్షన్ పడుతుంటే ఇది మధ్యలో మహేశ్వరి పెళ్ళంటుంది. అందుకే ఆ టెన్షన్లో అలా అరిచాను, అంతే. ఒరే, నేను మాట్లాడి అందరినీ ఒప్పిస్తాను కదరా. నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉందన్నయ్య, మీరు సాధిస్తారు. ఇదిగో నాన్న. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? టైం వేస్ట్ చేయొద్దన్నయ్య, బయలుదేరండి. ఫోన్ మర్చిపోయానురా, అందుకే వచ్చాను. ఒరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభని ఏం బాధ పెట్టకు. మంచి కబురుతో వస్తాను, సరేనా? వస్తానమ్మా. అంత కారం ఎందుకే? మేము తినలేకపోతున్నాము. ఈ వయసులో కారం తినలేకపోవడం ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, నా హోంవర్క్ బుక్ కనిపించట్లేదే. నాకేమైనా 10 చేతులున్నాయా? వెళ్ళి వెతుక్కోపో. అమ్మా అమ్మా, నా పెన్సిల్ చిన్నగా అయిపోయింది, ఇంకో పెన్సిల్ ఇవా? అయ్యో భగవంతుడా, నేను వంట చేయాలా వీళ్ళ వస్తువులు వెతికి పెట్టాలా? ఏమండి, ఇలా రండి. వీళ్ళ హింస భరించలేకపోతున్నాను. ఏమండి? ఏంటండి ఇది? ముందు కిందకి దిగండి. దిగుతా. జాగ్రత్త నాన్న. ఏంటి పైకి ఏం చేస్తున్నారు? ఏయ్, ఇక్కడి నుంచే కదా వచ్చారు. నాన్న స్టూలకేదో పని చేస్తున్నారని చెప్పొచ్చు కదా. ఏయ్, దాన్నెందుకే తిడుతున్నావు? తిట్టదలుచుకుంటే నన్ను తిట్టు. ఏం తిట్టమంటారు? ఒక చోట కుదురుగా కూర్చుంటారా? ఏం చేస్తున్నారు పైకెక్కి? ఆ మేకు లూజ్ గా ఉండి ఫోటో కింద పడిపోయేలా ఉంది, అందుకే సరి చేస్తున్నాను. నాకు చెప్తే నేను చేసేదాన్ని కదా నాన్న. ఎందుకు మీరు పైకెక్కడం? ఏమ్మా, ఇది చేయడం కూడా నా వల్ల కదా. అది కాదు నాన్న, మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని. ఆరోగ్యానికి ఏమైందమ్మా? నేనే మంచంలో కదలలేకుండా ఉన్నానా? అది కాదు నాన్న, డాక్టర్ గారు మిమ్మల్ని బాగా రెస్ట్ తీసుకోమన్నారు కదా. రెస్ట్ అంటే ఏంటమ్మా? కాళ్ళు చేతులు ఆడించకుండా కూర్చోవడమా? వ్యాధి నా శరీరానికే కాని మనసు కదమ్మా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అదిగో సేటు గారు వచ్చినట్టున్నారు. నమస్తే సేటు గారు, ఎలా ఉన్నారు? రండి, కూర్చోండి. ఏం వరహాల రాజు, ఆరోగ్యం ఎలా ఉంది? దాందే ఉంది సార్, పాత బండిలా కాస్త మొరాయిస్తోంది. కాస్త నెడితే సరి, అదే నడుస్తుంది. నీ ధైర్యం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు బ్లడ్ వామిటింగ్ చేసుకున్నావని తెలియగానే నేను చాలా కంగారు పడ్డాను. నాకు కస్టమర్స్ ని దారిలో అలా వదిలేసి రావటం చాలా బాధేసింది. ఆ విషయం వదిలే వరహాల రాజు. మధ్యలో అలా వదిలి రావటం ధర్మం కాదు కదా. ధర్మం గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటావా? ఇన్నాళ్ళు కష్టపడ్డావు, కాస్త ఆరోగ్యం కాపాడుకో. అదే కదా మనలాంటి వాళ్ళ ఆస్తి. మందులు వాడితే ఆరోగ్యం కుదుట పడుతుంది, జబ్బుకు భయపడి పని మానుకుంటామా? మీరేదో ట్రిప్ గురించి చెప్పడానికి వచ్చినట్టున్నారు. ఉండండి, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. ఆహా, నేను అందుకోసం రాలేదు. నువ్వు ఖాళీగా కూర్చోలేవని నాకు తెలుసు. నువ్విక కారు నడపకూడదు. సంపాదన కన్నా ప్రాణాలే ముఖ్యం. వాటితో చెలగాట మాడకూడదు.
ప్రాణాల మీదకి ఇప్పుడు ఏమొచ్చింది? అయినా నేను ధైర్యంగా ఉంటే మీరు భయపడుతున్నారేమిటి? నువ్వు ధైర్యంగానే ఉండొచ్చు, కానీ కస్టమర్స్ గురించి నేను భయపడాలి కదా. నువ్వు బండి నడిపేటప్పుడు జరగరాంది ఏదైనా జరిగితే కస్టమర్స్కి నేను బదులు చెప్పాలి కదా. ఏమంటున్నారు? నేను డ్రైవర్ కోసం ఇబ్బంది పడుతున్నట్టు నువ్వు బాధపడకు. నేను వేరే డ్రైవర్ని చూసుకుంటాను. నువ్వు ఇంట్లో ఉండి బాగా రెస్ట్ తీసుకో. ఇదిగో ఈ ఫ్రూట్స్ తీసుకో, అలాగే ఈ 5,000 తీసుకో. 4 రోజులు ఖర్చులకు ఉంటాయి. ఆ తర్వాత ఏం చేయమంటారు? నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇంతకు మించి నేనేం చేయలేను. అయితే ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్లు నీ దగ్గరే ఉన్నాయి. అవి ఇస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేనింక బండి నడపలేను అనే నిర్ణయానికి వచ్చేసారా? లాంగ్ ట్రిప్పులు కాకపోయినా లోకల్ ట్రిప్పులకైనా వెళ్తాను. ఆటో కాదు కదా లోకల్ ట్రిప్పులు వేయడానికి. స్టేట్ పర్మిషన్ ఉన్న బండి లోకల్లో నడిపిస్తే నెత్తి మీద కొట్టేసుకోవాలి. మీ దగ్గర చాలా బండ్లున్నాయి కదా, లోకల్ బుక్ అయిన బండ్లే నడుపుతాను నేను. ట్రిప్పుకి డ్రైవర్ని మార్చగలమా? అంత రిస్క్ అవసరమా? నీకు మోటార్ ఫీల్డ్ అచ్చిరాదు కానీ ఇక మానే. నాకింకే పని చేత కాదు. ఇలా టక్కున బండి దిగిపోవంటే నా సంగతేం కావాలి? నాకు బాధగానే ఉంది. మీ కుటుంబ బాధ్యత మీ పెద్దమ్మాయి మీద ఉంది. అలాగే మీరు అనుకుంటే ఆ అమ్మాయిని ఏదో ఒక ఉద్యోగంలో చేర్పించు. దాని చదువు అర్థాంతరంగా ఆపేసి ఉద్యోగంలో చేర్పించాలా? కుటుంబ పోషణ జరిగే దారి లేనప్పుడు తను మాత్రం ఎలా చదువుతుంది? ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. మీ అమ్మాయి చాలా తెలివిగలది, చక్కగా ఉద్యోగం చేయగలదు. ఏమ్మా, మంచి జీతం వస్తే ఉద్యోగం చేయగలవు కదా? ఇటు అడుగుతుంటే అటు చూస్తావేంటమ్మా? నీకు కంప్యూటర్లో అకౌంట్స్ చూడటం తెలుసు కదా? తెలుసు సార్. ఇకనే అమ్మాయి ఒప్పుకుంది. మంచి రోజు చూసి ఉద్యోగంలో చేర్పిస్తాను. ఇంట్లో చదువుకున్న అమ్మాయి ఉండగా సంసారం ఎలా గడుస్తుందని ఆలోచిస్తావేమిటి? చెప్పింది చాలు, ఇంకా ఆపుతారా? ఏమైంది? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? మీరేమీ తప్పుగా మాట్లాడలేదు. ఒక్క నిమిషం. ఇదిగోండి ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ కాగితాలు. ఇక బయలుదేరండి. ఎందుకంత కోపం? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? నేను మాట్లాడితే తప్పైపోతుంది, మీ మర్యాద పోతుంది. ప్రాణాల కన్నా మర్యాద చాలా ముఖ్యం. ఇంత అహంకారం పనికిరాదు వరహాలరాజు. ఇది అహంకారం కాదు, ఆత్మాభిమానం. నన్ను అవమానిస్తే నీ ఆత్మాభిమానం పెరుగుతుందా? నేను మిమ్మల్ని ఏమీ అవమానించడం లేదే. మీ విశ్వాసం లేని మాటలకి బదులు చెప్తున్నాను. ప్రాణాలు తీసే క్యాన్సర్కి పనిలోంచి తీసేసే మీకు పెద్ద తేడా ఏమీ లేదు. మీ ఐడియాలతో నా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మీరిక వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు. రేపు అవసరమని నా దగ్గరికి రావద్దు. నా కష్టాలు తీర్చుకునే దారి వెతుక్కోవడానికి నాకు కాళ్ళున్నాయి, ఊళ్ళో చాలా కార్లున్నాయి. సంపాదించి సంసారాన్ని నడుపుకోగలను. ఇక మీరు బయలుదేరండి. ఒక్క నిమిషం. అవసరం తీరాక గోవును కబేళాలకు అమ్మేసే మీలాంటి వాళ్ళ డబ్బు నాకు అవసరం లేదు. నేను చేసిన 10 రోజుల జీతం 3,000 తీసుకుంటాను. నా అవసరాలకి డబ్బు ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. మిగతా డబ్బు మీరే కూర్చుని తినండి. మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తీసుకోండి. ఇక బయలుదేరండి.
ఏమ్మా నీకింకా కాలేజీకి టైం కాలేదా? ఏమిటి స్కూలుకు బయలుదేరరా? చూడండమ్మా, నన్ను నా బాధల్ని చూసి బాధపడే వయస్సు కాదమ్మా మీది, చదువుకునే వయస్సు. వెళ్ళి చక్కగా చదువుకోండి, వెళ్ళండి. ఏమ్మా, ఈ నాన్న మోసం చేస్తాడేమోనని భయపడ్డావా? నేను నిన్ను ఖచ్చితంగా చదివిస్తాను. వాడికి మాత్రమే బండ్లున్నాయా? 1,00,000 బండ్లున్నాయి, 1,00,000 సవారీలున్నాయి. నువ్వు దిగులు పడకుండా కాలేజీకి వెళ్ళిరమ్మా. ఆ దిగులేదో నేను పడతాను, బాధ్యత నెరవేరుస్తాను. టైం అయింది, ఇక బయలుదేరండి. ఆయన అలా అని వెళ్ళాడు. ఇప్పుడేం చేద్దామండి? అదే నాకు అర్థం కావడం లేదేంద్రా. చేతిలో ఉన్న డబ్బు ఇది, 3 అమ్మాయిల్ని పోషించాలి. ఏమర్థం కావడం లేదు. సుధా, మీ నాన్నగారికి ఫోన్ చేసావా? వచ్చేస్తుంటారత్తయ్య. సరేనమ్మా. ఏంటే ఇంకా అలాగే కూర్చున్నావు? నన్నింకా బాధ పెట్టకుండా పెళ్లివారొచ్చేలోగా పెళ్లి చీర కట్టుకునిరా. అమ్మా, అన్నయ్య అతనితో మాట్లాడాడు కదా, అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి. ఎవడే అన్నయ్య? భలే వాడిని పెళ్లి కుదిర్చడానికి పంపించావు. వాడి వల్ల మేలు జరగకపోయినా కీడు జరగకుండా ఉంటే చాలు. అది కాదమ్మా, ముందో మాట అన్నయ్యతో చెప్పి ఆ తర్వాత పెళ్లి వాళ్ళని. గిట్టని వాళ్ళని నమ్మితే జరిగే పెళ్లి కూడా జరగదు. జీవితాంతం కన్యగా మిగిలి కన్నీరు కార్చాల్సిందే. అమ్మా, మనసుకిష్టం లేని పెళ్లి ఎలా చేసుకోవాలమ్మా? ఏం తక్కువ నీ మనసుకు నచ్చలేదే? డబ్బున్నింటికి కోడలుగా వెళ్లే కన్నా, అవమానాలు పడే కన్నా మంచి మనసున్న పేదవాళ్ల మధ్య ప్రశాంతంగా బతకొచ్చు. నాకు కోపం రాకముందే ఆ చీర కట్టుకుని తయారవ్వు. అదిగో ఆ పూలు పెట్టుకో. కానీ అమ్మా, లవణ్య రెడీ అయిందా? అవుతుందిరా. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. రండి రండి రండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళ నమస్తే నాన్నగారు, ఆంటీ. నమస్కారం. వాళ్ళ అమ్మ. నమస్కారం అండి. రండి. రండి రండి రండమ్మా, కూర్చోండి. కూర్చోండి. అమ్మా, నువ్వు కూడా కూర్చో. ఇది నా కూతురు. నమస్తే అండి. అతను మా అల్లుడు. నమస్తే అండి. మరి నా గురించి చెప్పవా? ఇది నా మనవరాలు గడుగ్గాయి. నీ పేరేంటమ్మా? పూజ. వెరీ నైస్. మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో జాబ్ చేస్తున్నారా? అమ్మ చెప్పింది. అవునండి, నెక్స్ట్ మంత్ ప్రమోషన్ కూడా వస్తుంది. చూడండమ్మా, పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా పొదుపుగా జీతంతో కుటుంబం గడుస్తుంది. అబ్బాయి అన్ని విధాలా బుద్ధిమంతుడు, ఏ దురలవాట్లు లేవు, బాధ్యత గల అబ్బాయి. వాళ్ళక్కకి చెల్లెలికి వాడే పెళ్లి చేశాడు. వాళ్ళ బతుకు వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. వీడికి పెళ్లి చేసేస్తే మేం ప్రశాంతంగా ఉండొచ్చు. లావణ్యకు ఏ బాధ్యత లేదు. అత్తా మామల్ని చూసుకుంటూ భర్తతో హాయిగా కాపురం చేసుకోవడమే. సరే, నేను వెళ్ళి లావణ్యం తీసుకొస్తాను. ఆ, ఇంకేంటండి, జర్నీ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు లావణ్య. నువ్వు వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది. రా, వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. దా. నమస్కారం అండి. నమస్కారం. ఇదిగోమ్మా.
అమ్మాయి నచ్చిందా? నచ్చిందమ్మా. అమ్మాయి అబ్బాయికి నచ్చింది కాబట్టి మిగతా విషయాలు మాట్లాడుకుంటే సరే. చాలా సంతోషం అండి. ఏమ్మా, అమ్మాయి అబ్బాయికి నచ్చిందన్నాడు. ఆలస్యం చేయకుండా వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మరి మీరేమంటారు? మాకు అన్ని విధాలా సంబంధం నచ్చింది. ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందామన్నా మేం రెడీ. ఎందుకైనా మంచిది, అమ్మాయిని ఓ మాట అడిగి చెప్పండి.